నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్ బాదుషా అంటే బాలుషాహి. బాదుషా చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ మైదా ఒక 300 గ్రామ్స్ వేసుకున్నాను, అంటే 1.5 కప్స్ వేసుకున్నాను. దాంట్లో ఒక చిటికెడు సాల్ట్, ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకుని ఒకసారి జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ వేసుకోవాల్సింది నెయ్యి ఒక 100 ml నేను వేడి చేసుకుని పల్చగా చేసుకున్నాను అనమాట. వేడిగా వేసామంటే కూడా చాలా బాగుంటాయి. సో ఆయిల్ కూడా మనం వేసుకోవచ్చు, కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, గుల్లగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఇలాగ ఉండలా కట్టామంటే ఒక ఉండలా అయిపోవాలి. ఆ తర్వాత అది కూడా రిలీజ్ చేసేసుకుంటే బాదుషాలు ఏంటంటే చాలా బాగా వస్తాయన్నమాట. సో అదే బౌల్లో నేను కొంచెం వాటర్ వేసుకున్నాను, ఒక 100 to 150 ml వాటర్ వేసుకుని సో దాంతో మిక్స్ చేసుకోవాలన్నమాట. బట్ ఏంటంటే చపాతీ పిండికి నీడింగ్ చేసుకున్నట్టు ఈ బాదుషాకి ఏంటంటే నీడ్ చేసుకోకూడదు, అంటే బాగా మెదపకూడదు అనమాట. సో జస్ట్ అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వాటర్తో కలిసేటట్టు చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, అలా చేసుకుంటే బాదుషా ఏంటంటే విరిగిపోకుండా వస్తాయని అంటారు. సో పిండి అంతా అంటే డో అంతా కూడా ఇలాగా రోల్ చేస్తూ అలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దగ్గర పడే వరకు అలాగా మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ ఏంటంటే ఒక 150 ml వరకు పట్టింది, అంతకన్నా ఎక్కువైతే పట్టలేదన్నమాట. సో చూడండి ఇలాగే చేసుకోవాలన్నమాట. సో అంతా బాగా కలిసిన తర్వాత ఒక డో ప్రిపేర్ అయిపోతుంది, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే మూత పెట్టేసి ఒక 1/2 hour to 45 minutes వరకు మనం రెస్ట్ ఇవ్వాలన్నమాట. సో ఈ లోపల ఇంకొక కడాయిలో నేను షుగర్ సిరప్ అంటే పాకం ఉంటాం కదండి, పంచదార పాకం చేసుకుంటున్నాను. సో పంచదార పాకానికి ఒక 1 కప్ అంటే 250 grams నేను షుగర్ వేసుకున్నాను. ఇంకా మీకు స్వీట్నెస్ కావాలంటే ఇంకొక 50 grams వరకు వేసుకోవచ్చు. అలాగే వాటర్ కూడా 1 కప్ వేసుకున్నాను, అంటే 250 ml వేసుకున్నాను. సో దీనికి షుగర్ బాగా కరిగిపోయి సింగిల్ తీగలాగా వస్తే చాలన్నమాట. సో కొంచెం కరిగిన తర్వాత నేను ఇలాచీ పౌడర్ అంటే కాడమ పౌడర్ వేసుకున్నాను. అలాగే సాఫ్రాన్ వాటర్ ఉంటే అది కూడా నేను వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అంతా కరిగింది కదండి. షుగర్ సిరప్ ఏంటంటే మనకి తీగ పాకం కానీ అలాంటివి ఏమీ అక్కర్లేదండి, కొంచెం కరిగితే చాలు. జస్ట్ లైట్గా ఒక సింగిల్ తీగలాగా వస్తే కూడా చాలన్నమాట. సో ఆ తర్వాత ఏంటంటే క్రిస్టలైజ్డ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఎక్కువ పాకం చేసామంటే సో అది కూడా అవ్వకుండా ఉండడానికి నేను ఒక 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకున్నాను. అప్పుడు ఏంటంటే క్రిస్టలైజ్డ్ అయిపోకుండా ఉంటుంది. సో అది కొంచెం సైడ్లో పెట్టేసుకుని పాకం. నెక్స్ట్ నేను పిండి ఒక 45 minutes అయిందనమాట డో. సో ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 30 secondsకి మిక్స్ చేసుకుని మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలన్నమాట. సో మరీ గట్టిగా చేతుల మధ్యలో చేసుకోకుండా జస్ట్ లైట్గా ఒక రౌండ్ బాల్ చేసుకుని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకున్నామంటే మనకి బాదుషా షేప్స్ వస్తాయన్నమాట. సో ఇదండి బాదుషా షేప్, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. సో ఇలాగ మీరు తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి. ఏ ఫెస్టివల్కైనా మనం చేసుకోవచ్చు, ఆర్ మన రెగ్యులర్గా ఇంట్లో కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చినా చిన్న చిన్న పార్టీస్ అయినా కూడా ఇలాంటి స్వీట్ చేసుకుని పెట్టేసుకున్నామంటే సో అందరూ ఇష్టపడతారు. అలాగే మనకి పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట, 1 day బిఫోర్ చేసుకున్నా కూడా. సో ఆయిల్ కూడా నేను రెడీ పెట్టుకున్నాను. ఆయిల్ ఏంటంటే ఎక్కువ హాట్ అవ్వకూడదు, జస్ట్ లైట్గా వార్మ్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలన్నీ కూడా దాంట్లో వేసేయాలన్నమాట. అండ్ కంప్లీట్గా ఏంటంటే లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. కంప్లీట్ హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే బాదుషాలు అన్నవి ఏంటంటే కొంచెం థిక్గా ఉంటాయి కాబట్టి లోపల ఫ్రై అవ్వాలి. ఒకటి లోపల ఫ్రై అవ్వడానికి హైలో పెట్టామంటే అస్సలు ఫ్రై అవ్వవు, పైన మాత్రం కంప్లీట్గా బ్రౌన్ అయిపోతాయి, కానీ లోపల అలా పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట, రాగా ఉండిపోతాయి, అస్సలు బాగుండవు అప్పుడు. సో అందుకని ఏంటంటారంటే కంప్లీట్గా లో ఫ్లేమ్లో స్లోగా కుక్ చేసుకున్నామంటే లోపల వరకు ఫ్రై అయిపోతే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా, అండ్ పాకం కూడా ఈజీగా లోపలికి వెళ్తుంది అనమాట.
సో స్లో కుకింగ్లో ఫ్రై చేసుకోవడం వల్ల బాదుషాలు 10 to 12 మినిట్స్ అయితే నాకు పట్టిందనమాట. సో అంతే, ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు రెడీగా ఉన్న పాకంలో నేను అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని దాని మీద కూడా కొంచెం ఈ పాకాన్ని అలాగా మనం డ్రాప్ చేసామంటే అంత కంప్లీట్గా బాదుషాలన్నిటికీ ఏంటంటే పాకం అంటుకుంటుంది అనమాట. సో ఇలా చేయాలి. నెక్స్ట్ వాయి కూడా నేను వేసుకుంటాను. సో ఈ టైంలో ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేడవుతుంది కదండి. ఆ టైంలో మనం ఫ్లేమ్ కంప్లీట్గా ఆల్మోస్ట్ జీరోలో పెట్టేసుకోవాలి. లో కానీ లేదంటే జీరోలో కూడా పెట్టేసుకుని, అంటే కంప్లీట్గా ఆఫ్ చేసేసుకుని ఆ తర్వాత ఒక 1 minute తర్వాత మనం మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అనమాట. సో నేను కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను కదండి. సో అందుకని ఏంటంటే ఆయిల్ కొంచెం వేడి తగ్గిందనమాట. సో మిగతా అన్ని బాదుషాలు కూడా నేను ఫ్రై చేసేసుకుని పాకంలో ఒక 30 to 40 మినిట్స్ నేను అబ్జార్బ్ అవ్వడానికి దాంట్లోనే ఉంచేసాను అనమాట. ఆ తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో యమ్మీ అండ్ టేస్టీ ట్రెడిషనల్ స్వీట్, ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్ బాదుషా ఆర్ బాలుషాహి కూడా అని కూడా అంటారు. సో మీరు ఇది తప్పకుండా ట్రై చేసి నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.